హలో అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీలి ఆకాశం. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేయకపోతే ఇప్పుడు చేస్తున్నట్లయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాదు, ఎప్పుడో స్టార్ట్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేశాను అనమాట. ఇప్పటి నుంచి రోజు వ్లాగ్స్ పెడతానండి, మార్నింగ్ వ్లాగ్స్. ఇక్కడైతే నేను ఉదయాన్నే లేచి ముగ్గు అయితే పెట్టలేదు, ఎందుకంటే వర్షం పడుతుందండి. సో ముగ్గు పెట్టలేదు. పెట్టేసినా ఒకవేళ వర్షం తడిచిపోద్ది, వేస్ట్ కదా అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా వంట పని చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే బియ్యం కడిగేసి నేను నానబెట్టేసానండి, ఎందుకంటే పాప ఉంది కదా, కొంచెం అన్నం మెత్తగా ఉంటే బాగుంటుంది కదా అనేసి. నేను రైస్ కూడా 3 టైమ్స్ కడుక్కుంటాను. అవి పట్టించిన బియ్యం అనమాట అండి. అదే మేము వరి పండించి మేము పట్టించుకున్న బియ్యం. సో 3 టైమ్స్ కడుక్కుంటానండి నీట్గా. తర్వాత ఒక గంట కానీ అరగంట కానీ నానబెట్టేస్తాను. తర్వాత అన్నం బాగుంటుందండి, మెత్తగా పొల్లు పొల్లుగా ఉంటుందన్నమాట. ఇది మా అక్క చెప్పేది. మా అక్క ఒకసారి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేసి చూపించింది, నాకు బాగా నచ్చిందనమాట రైస్. సో నేను కూడా అలానే చేస్తానండి. మా వారికి అయితే 1 వీక్ బ్యాక్ జ్వరము దగ్గు వచ్చిందండి. ఆ దగ్గు వల్ల వచ్చిందనుకుంటా జ్వరం. జ్వరం తగ్గిపోయింది కానీ దగ్గు అయితే తగ్గట్లేదు. సో అందువల్ల దానికోసం ఆయనకైతే ఉదయాన్నే వేడి నీళ్ళు కాచేస్తున్నాను ఒక పక్క. ఇంకో పక్క అయితే కూరగాయలు కట్ చేస్తున్నాను అనమాట. పొటాటోస్ అనేది నేను శివమధు ఛానల్ నుంచి ఈ ఫ్రై నేర్చుకున్నానండి. నాకు అసలు పెళ్ళైన తర్వాత నుండి నేను ఏదైనా నేర్చుకున్నాను. పెళ్ళికి ముందు నాకు ఏవి రావన్నమాట. కూరలు వచ్చు కానీ రైస్ వండటం కూడా రాదండి. సో పెళ్ళైన తర్వాతే అన్నీ నేర్చుకున్నాను నేను. మీరు కూడా మీలో కూడా చాలామంది అలాంటి వాళ్ళు ఉండుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే పొటాటో ఫ్రై చేసిన ప్రతిసారి నాకు ఒక చిలిపి కథ గుర్తొస్తుంది అనమాట. ఏంటి అదంటే, మా అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పెళ్ళి కాకముందు నేను కూడా వాళ్ళ ఛానల్లో చూసి నేర్చుకొని మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకసారి ట్రై చేశాను అనమాట. నాయనమ్మ చేసేవాళ్ళు, మా పెద్ద ఫ్యామిలీ అండి, ఉమ్మడి కుటుంబం. సో నాయనమ్మ చేసేవాళ్ళు అనమాట. నేను ఒకసారి చేస్తానని నేను ట్రై చేశాను, కానీ వాళ్ళు చేసినట్లు పొడి పొడిగా రాలేదండి. ఎందుకంటే నేను నీళ్ళలో ఎక్కువసేపు ఉంచలేదన్నమాట బంగాళదుంపల్ని. ఇంకా అందులో అమ్మ వాళ్ళు పీల్ కూడా తీసేసారు అనమాట. పీల్ తీసేస్తే ఏమొచ్చిద్ది, క్వాంటిటీ తక్కువ వచ్చిద్దని మా నాయనమ్మ చెప్పేదనమాట. సో అందువల్ల వాళ్ళు పీల్ తీయరు. నేనైతే పీల్ తీసి చేసుకుంటాను. ఇక్కడ పీల్ తీసేస్తున్నానండి. అన్నిటికీ ఇలా నీట్గా క్లీన్గా పీల్ తీసేసి ముక్కల్ని అయితే కట్ చేసేసి పెడతాను. ఇక్కడైతే మా వారి వాటర్ అయితే కాగిపోయాయి అనమాట. ఇలా కొంచెం బాగా కాగినాయి అంటే కొంచెం సేపు ఎక్కువసేపు ఉంటాయి కదా వెచ్చగా అని చెప్పేసి బాగా కాగబెట్టేస్తాను అనమాట. సో కొంచెం చల్లారిన తర్వాత బాటిల్లో వేస్తాను. ఇప్పుడైతే అలా పక్కన పెట్టేసి ఇక్కడైతే మళ్ళీ వెజిటబుల్స్ కట్ చేస్తున్నానండి. ఇందాకైతే పీల్ తీసేసాను అంతే కదా. సో ఇక్కడ వెజిటబుల్స్ కట్ చేయడం కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. శివమధు ఛానల్లో మంచిగా వంటలు చేస్తారండి వాళ్ళు. సో అందువల్ల అక్కడ నుంచే నేర్చుకున్నాను పొటాటో ఫ్రైని. ఇలాగ క్యూబ్స్లా కట్ చేసుకోవాలన్నమాట. పొటాటో ఫ్రై అంటే మా వారికి చాలా ఇష్టం అండి. పొటాటో ఫ్రైకి కాంబినేషన్గా మేమైతే ఏది చేసుకోము, ఓన్లీ పొటాటో ఫ్రై. అందులో మళ్ళీ ఉల్లిగడ్డ కూడా యాడ్ చేయమన్నమాట. చాలా సింపుల్గా చేసేస్తాము. ఉదయాన్నే లేట్ అయిపోయిందండి, లేచేసరికి 7 అయిపోయిందనమాట. సో బయటకు వచ్చి చూశాను, వాష్రూమ్కి వచ్చి వర్షం అయితే భలే పడుతుందనమాట. సో ఇంక ముగ్గేసేది లేదని చెప్పేసి ఇంట్లోకి వచ్చేసి పాప లేగకముందే పని అంతా చేసేసుకోవాలని స్టార్ట్ చేశాను అనమాట గబగబా. ఇంకొచ్చేసి ఇలా పని అంతా స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ వాటర్ అయితే పోసానండి మా వారికి. అందులో అంటే ఆయనకి వాటర్ దప్పికైనప్పుడల్లా తాగేస్తారనమాట. అప్పటికి కాలుతున్నాయి, దాంట్లో పోస్తే కొంచెం ఎక్కువసేపు ఉంటాయి కదా అని చెప్పేసి పోసాను. ఇక్కడ పొటాటోస్ని అయితే కట్ చేసి అందులో వేసాను అనమాట. రైస్ని ఎలా కట్ చేసి మనం నానబెట్టుకుంటే ఎంత తొందరగా మెత్తగా అవుతుందో పొటాటోస్ కూడా అంతే అండి. ఎక్కువసేపు నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల దాని పైన స్టార్చ్ అనేది పోతుందంట. స్టార్చ్ పోయి మనకి తొందరగా ఫ్రై అయిపోద్ది, ఎక్కువగా అంటుకోదనమాట బాండీలకి. చాలామందికి పొటాటో ఫ్రై అంటే అడుగంటిపోద్ది కదా. సో ఒకసారి నేను చెప్పినట్టు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది అనమాట ఫ్రై. మీరు అందులోకి రసం కూడా కాంబినేషన్ చేసుకోవచ్చు, కానీ మాకు రసం పెద్దగా ఇలా కాంబినేషన్స్ మేము ఎప్పుడు చేసుకోము. మేము పల్లెటూరులోనే కదా, సో అలా అయితే చేసుకోము.
ఇంకా అప్పటికి అంట్లు ఏం తోమలేదండి. ఎందుకంటే వర్షం పడుతుందనమాట. వర్షం పడుతుంది అని చెప్పేసి వంట స్టార్ట్ చేస్తే వర్షం అస్సలు ఆగట్లేదు. దీంతో ఎళ్ళాలి ఇంకా ఇవి ఆగదులే అని చెప్పేసి అంట్లు అలా పక్కన ఉండేసరికి చూడబుద్ధి కావట్లేదనమాట. అందుకని చెప్పి అంట్లు తోముతున్నాను. అంట్లు కూడా పెద్దగా లేవు అనుకుంటా. నిన్న పెద్దగా వంట ఏం చేయలేదండి. అందువల్ల వ అంట్లు కూడా పెద్దగా లేవు. ఇక్కడ మా వారు కొరియర్ చేస్తారు కదా! ఆ కొరియర్స్ అన్నీ ఇంటికే తెప్పించుకుంటారనమాట. ఇలాగా వాళ్ళు రూట్ అయితే యేసుకుంటారండి. కొరియర్స్ రూటు. ఇక్కడైతే పార్సెల్స్ మా వారైతే రూట్‌నైతే సెపరేట్ చేశారండి. వర్షం పడుతుంది కానీ రూట్ అయితే పెట్టేసుకున్నారనమాట. ఇచ్చిన వరకు ఇవ్వచ్చు కదా! ఇంట్లో ఉండి ఏం చేస్తామనేసి. ఇవి పార్సెల్స్ అనేవి వీళ్ళ ఆఫీస్‌కి సంబంధించిన మేనేజర్ అయితే వచ్చి ఇచ్చేస్తారు. వీళ్ళైతే రూట్‌ని సెపరేట్ చేస్తారండి. పాప లేచేసింది. నేను వంట కూడా స్టార్ట్ చేయలేదు. సో, పాప లేచేసిన తర్వాత ఇలా తననైతే తిప్పుతూ ఉన్నానండి. ముందు ఉదయాన్నే లెగవగానే దానికైతే ఏదో ఒకటి పెట్టాలనమాట. సో, ఇక్కడైతే దీనికి దానిమ్మకాయ అయితే ఒలిచి ఇచ్చేసాననమాట. ఒలిచి కొంచెం దానిమ్మకాయని ఒక రకంగా ఒలిచేస్తానండి. ఇలాగా మధ్యలో కట్ చేసేసి ఇలా ఫ్రూట్‌లాగా చేస్తాననమాట. ఫ్లవర్ లాగా వచ్చేస్తది. ఇది నేను సెల్‌లో చూసానండి చైనీస్ వాళ్ళు చేసినప్పుడు. ఇంక పాపకైతే అలాగా దానిమ్మకాయలైతే ఒలిచి ఇచ్చేసి నేనైతే వంట స్టార్ట్ చేయడానికైతే కిచెన్‌లోకైతే వచ్చేసాననమాట. ఇక్కడేంటంటే అన్నము నానింది. అలాగే రైస్ నానబెట్టేసాను. పొటాటోస్ కూడా నానబెట్టేసాను కదా! ఇంకేం లేదు. ఇంకా రైస్ వండేయటమే అనమాట. ఇక్కడైతే రైస్‌ని పొయ్యి మీద పెట్టేసాను. మీరు అనొచ్చు కదా! పాపకి దానిమ్మకాయ ఇచ్చారు వర్షాకాలం జలుబు చేస్తదనేసి. తను లేచినప్పుడు తను అడిగింది ఇవ్వకపోతే గోల గోల చేస్తది. సో, అందువల్ల కాసేపు కామ్‌గా ఉంచేసి తర్వాత నేను పని చేసేసుకున్న తర్వాత తనకి అన్నం అయితే పెట్టేస్తాననమాట. సో, ఇక్కడైతే నార్మల్‌గానే చేస్తానండి నేను. నేను శివమధు ఛానల్‌ని చూసైతే చేస్తున్నానండి ఇవి. పొటాటో ఫ్రై మాత్రం వాళ్ళ ఛానల్ నుంచే చేస్తా నేను. ఇక్కడ తాలింపయితే పెట్టేసానండి. తాలింపులోనే నూనెస్తాననమాట. దానివల్ల కూర కొంచెం కూరకి పసుపు బాగా పట్టేసిద్ది. మనం ముక్కల మీద ఏస్తే అంత బాగా పట్టదు. ఒక ముక్క బాగా పడతది. ఇంకో ముక్క బాగా పట్టదనమాట. అందువల్ల సో, ఇక్కడైతే నూనెలోనే వేసేసి పసుపు ఇలా కలబెట్టేస్తున్నానండి. ఇవాళ ఉదయం అయితే వర్షం మామూలుగా పడలేదనమాట. అస్సలు ఖాళీ ఇవ్వలేదండి మాకైతే. మా వారన్నారు, "ఈరోజు అయితే వర్షం పోతదా ఇది పోయేటట్టే లేదు. ఎలా ఎళ్ళాలి" అనేసి. నేనన్నాను, "సరేలే ఈరోజైనా ఇంటి దగ్గర ఉంటావులే" అని అనుకున్నాననమాట. ఇక్కడైతే ఇంకా కొంచెం సాల్ట్ ఏసానండి. సాల్ట్ ఏసేసి ఫ్రై చేస్తున్నాననమాట. ఫ్రైస్ ఎప్పుడూ కూడా మీరు మూత పెట్టి చేయొద్దు. మూత పెట్టి చేయడం వల్ల నీరంతా పోతది. మనకి ఫ్రై అవ్వదండి. నుజ్జు నుజ్జు అయిపోద్దనమాట మూత తీసినప్పుడు. కాబట్టి ఎప్పుడూ కూడా మూత పెట్టి ఫ్రై చేయకండి. నేనేం చేశానంటే కొంచెం పెద్ద మంట పెట్టేసి బయటికెళ్ళేసాను. ఎవ్వరాలు కొడుతుంటే అది కొంచెం అడుగంటింది. మీరు అలా చేయకుండా సిమ్‌లోనే పెట్టేసి కొంచెం దగ్గరలోనే ఉండి తిప్పుకుంటూ ఉండండి. ఫ్రై ఏమాత్రం మాడదు. ఇది నా గ్యారంటీ అనమాట. ఫ్రై చాలా బాగొస్తుంది. నాది కొంచెం కారం ఎక్కువైందనిపించింది. అక్కడ పాప అయితే లేచి ఏదో ఒక చిత్త పని చేస్తారు కదా పిల్లలంటే. ఇంకా డబ్బులన్నీ మా వారు మంచంలో పడుకున్నప్పుడు మంచంలో పడిపోయాయనమాట. అవన్నీ ఏరుకొని ఒక డబ్బాలో వేసేసుకుంది. నేను కూడా సాయంత్రం పూట బోండాలకి అలా వెళ్ళేటప్పుడు తనకి డబ్బులు కావాలి కదా! సో, అందువల్ల దానికి ఇలా ఒక డబ్బాలో వేసేస్తే కావాల్సినప్పుడు తీసుకోవచ్చని ఒక డబ్బాలో వేసేసాననమాట. ఇక్కడైతే పొటాటో ఫ్రై అయిపోయిందండి. చూసారా బాగా పొల్లు పొల్లుగా వస్తదనమాట. మీరు నా మిస్టేక్ చేయొద్దు. పెద్ద మంట పెట్టుకొని చిన్న మంటలోనే ఫ్రై చేసుకోండి. అన్నం కూడా అయిపోయింది ఆల్మోస్ట్. దాని నీరు కూడా దిగిపోయిందనమాట. ఆఫ్ చేసేస్తాను అన్నం కూడా. మా వారికి నీళ్ళు కాబట్టేసాను కదండీ! అవి ఎగ్జాక్ట్‌గా 5 అవర్స్ దాకా అలాగే వెచ్చగా ఉన్నాయండి. మా పాప పట్టుకొని అబ్బో! కాలుతుంది అని అంటుందనమాట. ఇక్కడేంటంటే మా వారిని మజ్జిగ పులుసు చేయమంటావా అని అడిగాను. నాకు మజ్జిగ పులుసు అంటే చాలా ఇష్టం. అది మా నాన్నమ్మ గారు చేసే మజ్జిగ పులుసు అంటే చాలా ఇష్టమండి. తన దగ్గర నుంచే నేర్చుకున్నాను మజ్జిగ పులుసు. అదేంటంటే కొంతమంది పచ్చిమిర్చి ఇంకా కొంచెం ఏదో దంచేసి పేస్ట్ చేసుకుంటారు. కానీ నేను అలా చేయననమాట. కొంచెం పచ్చి కారమే వేస్తాననమాట. ఎండు కారం.
ఇక్కడేంటంటే నేను ఇంక తాలింపు పెట్టేస్తున్నానండి. తాలింపేముంది నూనె ఏసేసి, తాలింపు గింజలేసేసి, ఒక మిరపకాయని వేసేసాను. తా కరివేపాకు లేదండి ఇంట్లో. సో, అదేయలేదు. స్కిప్ చేశాననమాట. మీరు ఉంటే వేసుకోండి ఫ్రెష్ కరివేపాకు బావుంటది. అలాగే అందులో మర్చిపోయేసి పసుపు, కారం వేసేసాను ఉల్లిపాయలేయకుండా. దానివల్ల ఘాటొచ్చేసింది ఇల్లు మొత్తం. మా వారు తిట్టారు. "ఏం చేసావు నువ్వు మాడబెట్టేసావా" అనేసి. ఒక్కోసారి మర్చిపోతుంటాం కదండీ! సో, అందువల్ల ఉల్లిపాయలు నెక్స్ట్ ఏసేసి, ఉల్లిపాయని కర్రీలో అంత బాగా మేగాల్సిన పని లేదనమాట. లైట్‌గా వేగితే సరిపోద్ది. కొంచెం అలా తగులుతుంటేనే పచ్చి పచ్చిగా బావుంటదనమాట. మా వారు మజ్జిగలో పెరుగులో ఉల్లిపాయ లేకుండా అసలు అన్నమే తినరండి. మీలో ఎంతమంది ఇలా ఉన్నారో తెలీదు గానీ, పెరుగులో అదే ఉల్లిపాయ తింటే ఆము పెరిగిద్ది అంటారు. నిజమేనా? నాకైతే తెలీదనమాట. నా స్టైల్ ఆఫ్ మజ్జిగ పులుసు ఇంతేనండి. కొంచెం లైట్‌గా కారం వేసుకున్నాను. పాప తింటది కదా అనేసి. ఇక్కడ పాలైతే వచ్చాయనమాట మాకు. వేరే వాళ్ళు పోస్తారండి. పాపం ఆయన వర్షంలో తడుచుకుంటూ వాన కోట్ కాగితం ఏసుకొని ఎంత కష్టపడుతూ వచ్చాడండి. అంతే డబ్బులు రావాలంటే కష్టపడాలి గదా! ఇక్కడైతే పాలు పోయించుకున్నానండి. పాలు సిమ్‌లో పెట్టేసి ఫస్ట్ పెద్ద మంట పెట్టేసి వ్యవహారాలకొచ్చాను మా వారితో. తర్వాత వెళ్ళేసి సిమ్‌లో పెట్టేసి మా వారు శాలరీ పడ్డాయని చెప్పి వచ్చేసరికి నేను లెక్కలేస్తున్నాననమాట. ఈ నెలలో మా పాప బర్త్‌డే ఉంది గదా! దానికోసం లెక్కలేస్తున్నాను. మర్చిపోయాననమాట. పాలైతే ఆల్మోస్ట్ పొంగిపోలేదు. కొంచెం పెద్దది కాబట్టి పొంగిపోలేదనమాట. వీడియో ఇంతేనండి. లైక్ చేయండి. ఉంటానండి. బాయ్.